హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో ఇవాళ వీడియో ఏంటంటే వంకాయ ఎండు రొయ్యలతో పులుసు అనమాట. సో దాని తయారీ విధానం చూసేద్దాం. ఎండు రొయ్యల్ని ముందుగా ఇలా లైట్గా వేయించుకోవాలి. ఇవి వేయించేటప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట. సో అప్పుడు కొంచెం మనం ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. వీటిని చాటలో పోసి కొద్దిగా ఆరించుకోవాలి. ఈ ఎండు రొయ్యలు ఆరిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే చెరుక్కుందాము. ఎందుకంటే అడుగు అనేది కొంచెం ఇసుక ఏదైనా ఉన్నా కూడా పోతుంది. అంతేకాకుండా వీటికి ఏదైనా సైడ్లో ఉన్నా కూడా రాలిపోతాయి అన్నమాట. సో వీటిని నీట్గా చెరిగిచ్చేద్దాము. ఇసుక లేకుండా చెరిగించాలి. వేడి నీళ్ళు అయితే త్వరగా మెత్తబడిపోతాయి. అందుకని వేడి నీళ్ళు. ఇది నానే లోపల మనం కర్రీ అయితే రెడీ చేసుకున్నాము. సో ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు ఎర్రగడ్డ, తెల్లగడ్డ బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాలు అయితే వేసేస్తున్నాము. కల్లుప్పు, వంకాయలు, పసుపు, కారం పొడి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. అమ్మ అయితే నాకు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు క్లీనింగ్ విషయంలో. క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యలు మొత్తం ఇందులో వేసేసుకున్నాము. ఈ ఎండు రొయ్యలన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకొని అలా ఒక 2 minutes వదిలేసినామంటే ఆ స్మెల్ అంతా కూడా ఆ వంకాయలు అవన్నీ కూడా మిక్స్ అయిపోతాయి అన్నమాట. సో తర్వాత మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. వేడి నీళ్ళు అయితే వేసుకోండి. మంచి నీళ్ళు వేసుకుంటే ఎండు రొయ్యలు కదండి కొంచెం టైట్ అయిపోతాయి. సో మంచి నీళ్ళ బదులు వేడి నీళ్ళు వేసుకుంటే తొందరగాను ఉడికిపోతుంది, అలాగే సాఫ్ట్గాను కూడా ఉంటుందన్నమాట ఎండు రొయ్య అనేది. ఈ ఎండు రొయ్యలు, వంకాయలు బాగా ఉడికిన తర్వాత మనం ఇందులో చింతపండు రసం అయితే వేసుకుందాము. ఈ రొయ్యలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం చింతపండు వేసుకున్నాము. కొద్దిగా చింతపండు రసం అయితే వేసుకున్నాము. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత కొద్దిసేపు మళ్ళీ ఉడకనివ్వాలి. ఫైనల్గా ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని కొద్దిగా తక్కువ అయితే సాల్ట్ అయితే వేసుకోండి. కొత్తిమీర అయితే వేసుకున్నాము. సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. వంకాయ ఎండు రొయ్యల పులుసు. వంకాయ ఎండు రొయ్యల పులుసు రాగి సంగటిలోకి బాగుంటుంది, అలాగే రైస్లోకి బాగుంటుంది, ఇంకా టిఫిన్ ఐటమ్స్ కూడా బాగానే ఉంటుంది. ఇడ్లీ లాంటి వాటికి సెట్ అయిపోతుంది అన్నమాట. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదండి. సో ఇంకా కర్రీ అయితే మనకు రెడీ అయిపోయినట్టు అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీ అయితే దించేసుకున్నాము. కారం ఎక్కువ అనుకోవద్దు, ఎందుకంటే కలర్ అలా ఉంది. సో నేను కొద్దిగా కాశ్మీరీ మిర్చి, అలాగే నార్మల్ మిర్చి, ధనియాలు 3 వేసి మిక్సీ పెట్టాను అనమాట. సో అందుకని కారం అనేది మీకు కలర్ఫుల్గా కనిపిస్తుంది. కాశ్మీరీ మిర్చి అనేది కారం ఎక్కువ ఉండదు కాబట్టి కలరు ఎక్కువగా ఉంటుంది, కారం తక్కువగా ఉంటుంది. సో అందుకే కర్రీ అనేది మీకు కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.